అందరికీ శుభ సాయంత్రం. మీరు చూస్తున్నారు నంద్యాల న్యూస్ టీవీ. నా పేరు కిరణ్ కుమార్ మేడిశెట్టి. ఈ రోజు మనం నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్కి వచ్చాం. చూడొచ్చు మీరు క్రాంతినగర్. ఉదయం ఇక్కడి నుంచి క్రాంతినగర్ వాసులు కొంతమంది మనకు ఫోన్ చేయడం జరిగింది. అన్న, మా ఏరియాలో ఎప్పుడో పాతకాలం నాటి స్తంభాలు 2 ఉన్నాయి. ఆ స్తంభాలతో రోడ్డు గడ్డంగా ఉన్నాయి. లారీలు కానీ ఎలాంటి వాహనాలు రావడానికి ఇబ్బందిగా ఉంది, కొంచెం చూడండి అన్న అని చెప్పడంతో ఈరోజు మనం రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళ మాటలు విందాం, వాళ్ళ సమస్య ఏంటి, ఏం కథ అనేది. భారత్ మాతాకి జై. నా పేరు ఎం చంద్రమౌళి రెడ్డి, క్రాంతినగర్ నివాసులను. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి 22వ వార్డు నంద్యాల మున్సిపాలిటీ క్రాంతినగర్ మెయిన్ రోడ్డు మీద 33 kV స్తంభములు ఎప్పుడో 40 ఏళ్ల కిందట వేసినటువంటి స్తంభాలు ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువయ్యి భారీ వాహనాలకు ఇబ్బంది పడి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండి కింద పడి దెబ్బలు తగులుతున్నాయి. కావున ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు మా క్రాంతినగర్ ప్రజల యొక్క సమస్యను అర్థం చేసుకొని ఈ లైన్ ను రోడ్డుకి పక్కకు తొలగించి వేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ రోజు ఏపీఎస్సిబి డయల్ యువర్ ఎస్సీ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము. వాళ్ళు కూడా వచ్చి చూస్తాము, సమస్యను పరిష్కరిస్తాము చెప్పినారు. మాకు ఈ సమస్యను తొలగించవలసిందిగా కోరుచున్నాం. సార్, నా పేరు రామచంద్రారెడ్డి, క్రాంతినగర్ నివాసిని. ఇది దాదాపు 30-40 ఏళ్ల నుంచి వేసినారు. అప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్నది, మున్సిపాలిటీ అయింది, ట్రాఫిక్ సమస్య పెరిగింది. ఇది 33 kV లైన్ కావడంతో ఏదన్నా పోల్ కన్నా రుచిందంటే అక్కడ ఉన్న వాళ్ళు వస్తారు. ఆ లారీ లేకపోతే వెహికల్ ఏదైనా కానీ కూడా మిగలకుండా చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదివరకు చెప్పాము, దీని గురించి చెప్తే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మాకు డబ్బులు కట్టాలా అట్లా తీసేస్తామన్నట్లు చెప్తా ఉన్నారు. ఈ చిన్న సమస్య కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకొని సమస్య పెద్దగా అయినప్పుడు మాత్రమే వచ్చి తీసే ప్రయత్నం చేస్తే బాగుండదని మేము ఈ క్రాంతినగర్ ప్రజల తరఫున వినవించుకుంటున్నాము.